వ్యవసాయం చేసుకుంటేనే మనకు ఆహారం కడుపు నిండా ఆహారం ఉంది, ఇంక మరి వీళ్ళు ఇచ్చిన డబ్బులతో మనం ఏం బతుకుతామని ఆ చింతంబలు తాగి బతికేవారు వాళ్ళ చివరికి. దాని మూలంగా చింతంబల మూలంగా బోళ్ళు జబ్బులు వచ్చి చనిపోయారు చాలామంది. అది అంటే బ్రిటిష్ వాళ్ళను కూడా ముఖ్యంగా వాళ్ళని ఎదుర్కొని గుర్రాలు అన్నీ అప్పుడు అంటే అప్పుడు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాడుకునేది. మరి ఈ సినిమాలో మీరు ఇవన్నీ తీసుకొచ్చి ఇలా గుర్రాల మీద మీరు వాళ్ళను ఎదుర్కోవడం చేయడం, బ్రిటిష్ వాళ్ళపై పన్నులు కట్టకుండా ఉండాలని కూడా అప్పుడు ఈ వీరుడు చేసాం. అదంతా సినిమాలు చూపించాను అంతా కూడా. గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధాలు అన్నీ చేశాను. ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఇవన్నీ? గుర్రం నాకు సొంత గుర్రం ఉంది. ఉంది గుర్రం ఉంది, మాకు ఓన్ గుర్రం ఉంది, కొన్ని అద్దెకి తెచ్చుకున్నాం అలా. మరి ఇది కృష్ణ తీసిండు, ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, వాళ్ళ కొడుకు ఉన్నాడు, పెద్ద హీరో తెలుసు. మరి అట్లాంటిది ఏమన్నా సార్కి ఇట్లా చూపెట్టిలా ఏంది ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లుంటుంది. అల్లూరి సీతారామరాజు అనగానే మనకు ఆ సినిమా ఆ పేరు రాగానే మనం కృష్ణ అనేది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మహేష్ బాబుకి ఏమైనా చూపెట్టిలా? మళ్ళీ మహేష్ బాబు గారు చూస్తే నాకు చాలా సంతోషమే. కృష్ణ గారు నాకు ఇన్స్పిరేషనే, కృష్ణ గారు ఫేవరెట్ కూడా నేను. అంటే ఒక సినిమాను తీసినా కూడా మళ్ళా సీతారామరాజుకు సంబంధించి అలానే ఆయన కథ రూపొందించాలంటే ఒక ధైర్యం ఉండాలి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను కనీసం ఆయన గురించి చెప్తానంటే కళ్ళకు అద్దినట్టు చూపెడతా అనేది. ఎందుకంటే కొన్ని కమర్షియల్ సినిమాలలో మనం చూపెట్టలేకపోతాం. కాబట్టి ఇప్పుడు మీరేం అంటే డిఫరెంట్గా ఏం చూపెట్టిళ్ళు? డిఫరెంట్గా అంటే సినిమాలో సీతారామరాజు గారు నిజంగా చనిపోయారా లేదా అనేది కొంచెం అనుమానంగా కూడా ఉంది. నేను చేసిన న్యూస్ సేకరణలో అది కొంచెం సస్పెన్సు, ఇప్పటికీ కూడా అది ఒక మిస్టరీ. ఎందుకంటే సీతారామరాజు గారు లాంటి డూప్లు తయారయ్యి పోరాటాలు చేసి డూపే చనిపోయారు అన్నట్టుగా కూడా. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు మన్యం ధీరుడు అంటేనే ఒక పవర్ఫుల్, ఇంట్లో గట్టిగా ఉంటాడు. ఇక అట్లాంటిది మీరు సేమ్ ఉన్నారు. అంటే మీరు ఏం తింటారు, ఏంది కండలేంది, అదేంది అసలు ఏంది సార్? ఏమి లేదు, మామూలుగా ఫిట్నెస్ అంటే ఇష్టం. అట్లా ఉండాలంటే ఇప్పుడు మనం ఒక పాత్ర నటిస్తాను అంటే కళ్ళారా చూసినట్టే అనిపిస్తుంది. నేను 2 సంవత్సరాలు టైం తీసుకున్నాను. ఒక పక్క వస్తువులు, ఈ బాణాలు ఇవి అడిగారు కదా నిజమైనవే కాదని, చూశారు కదా ఇవన్నీ కూడా నిజమైనవి కాదు, ఇవన్నీ తయారు చేసుకుని బాణం ఆ టైంలో ఏంది అసలు ఈ బాణం నిజమేనా సార్? నిజమైన బాణం చూపించమంటారా? ఏమంటారు? ఒకటి బాణం వేసి చూపిస్తారా? మరి మీరు కొంచెం పక్కకు ఉండాలి, కొంచెం పక్కకుంటా. మరి నన్ను కొట్టారు చూడుర్రి. హీరో సత్యనారాయణ సార్ ఏం చేస్తాడు చూడుర్రి, డైరెక్ట్ బాణం వేస్తాడు నా ఇట్లా. అంటే ఇంట్లో ఇక డూపులు ఏం లేవాట, మొత్తం సార్ యుద్ధం మొత్తం దీని మీదకి వెళ్ళి గుర్రాల మీదకి వెళ్ళి తీసుకుపోయి మొత్తం సార్ ఎప్పుడు వదులుతాడు చూడుర్రి. చూస్తున్నారా? మరి చూస్తానా అమ్మ ఇక చూసిర్రుగా. ఇవన్నీ మీరే నేను చూపెట్టేది అంతా డూప్ అనుకునేరు. మొత్తం తీసిండు వేసిండు. ఇంకా నాకొట్లే చచ్చిపోయేటండి. సీతారామరాజు బాణం ఎప్పుడు కూడా గురి తప్పదు, ఏది గురి పెడితే దానికి వెళ్తుంది. అంతేగాని ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు ఇది ఉంది కదా, నేర్చుకున్నారా లేకపోతే విద్య? ఇప్పుడు విలువిద్య అడవిలు ఉండేటోళ్ళకి బాణాలు ఈ కథలు అన్నీ తెలుస్తాయి. అసలు చిన్నప్పుడు తంజావూరు కత్తి యుద్ధం నేర్చుకున్నాను. తంజావూరు కత్తి యుద్ధం మా ఊరికి మన పకట వేషగాళ్ళు అంటారు కదా, సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు. ఊరు బయట పాకలు వేసుకుని శక్తి వేషాలు ఇలాంటివన్నీ రోజుకో వేషం చూపించేవారు. వాళ్ళు ఈ కత్తి యుద్ధం చేస్తూ ఉండేవారు మా ఊళ్ళో. చిన్నపిల్లలప్పుడు నిక్కర్లు వేసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు నేర్పించానంటే వాళ్ళు తిట్టి కొట్టేవారు మమ్మల్ని. తర్వాత ఏదో సరదా కర్ర తిప్పడం ఇవి నేర్పించారు. వాళ్ళ దగ్గర కత్తులతోటి మేము ఆడుకునేవాళ్ళం. నేర్పించారు వాళ్ళు, సీరియస్గా నేర్పించారు. అర్థమవుతుంది. అప్పుడే బాణాలు కూడా చిన్నప్పుడు అలవాటు మాకేం నేర్చుకున్నాం. అంటే కత్తి యుద్ధం కూడా కత్తి కూడా పట్టుకొని వచ్చింది. కత్తి అంటే ఇక్కడ తిప్పడం అవుతుంది కానీ ఇది దిస్ ఈజ్ ఇలా పొజిషను ఇలాగా, ఇది ఇలా తిప్పుతాను కత్తి. చూసిల్లు కదా సార్ ఎట్లా చేస్తాడు మొత్తం. ఎంత కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా మీదికి వెళ్తునుకుడు ఇవన్నీ దీనికి ఏదో డూపులు లేవు. మొత్తం అల్లూరి సీతారామరాజు అంటే సీతారామరాజుకి ఎన్ని అప్పుడు విద్యలు వచ్చో సార్ అన్ని నేర్చుకున్నారు. సీతారామరాజు గారి యొక్క ఔదార్యం, ఆయన యొక్క పవర్, ఆయన యొక్క ఫోర్సు ఒక్కసారి ప్రజలందరికీ తెలిసిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళకి ముఖ్యంగా తెలిసిన తర్వాత, సీతారామరాజు గారు ఏం యుద్ధం చేయకుండానే సీతారామరాజు గారు ఊళ్ళోకి వస్తున్నాడంటే పారిపోయేవారు. అంటే ఒక సింహం వస్తుంటే ఎలా పారిపోతారు అలా పారిపోయేవారు. ఆయన ఎదురుపట్టడానికి భయం వాళ్ళకి. మరి భయపడ కాబట్టి ఆ రోజుల్లో పట్టుకుంటే 10,000 రూపాయలు ప్రకటించారు. 10,000 రూపాయలు. 100 సంవత్సరాల క్రితం 10,000 రూపాయలు అంటే కొన్ని 100 కోట్లతో సమానం. కాదు సారు. ఇప్పుడు
ఈ సినిమా తీసిళ్ళు మరి ఇంట్లో పాటలు ఏంది ఉంటాయా లేకపోతే మొత్తం పాటలు ఉన్నాయి ఒకటి దేశభక్తి గీతం, ఆ. ఇంకొకటి సీతారామరాజు గారి గొప్పతనాన్ని వర్ణించే గీతం. మరి పాటలు రాయడానికి ఎవరు ముందుకు వచ్చిళ్ళు ఏంది? పాటలో ఒకటి దేశభక్తి గీతాన్ని తుమ్మల శివాజీ గారని రాశారు, రెండో పాట ఈవిఆర్ శాస్త్రి గారని రాశారు. అంటే దీన్ని దేశభక్తి కోసమేనా? దేశభక్తి కోసం అందరూ పాడుకోవచ్చు ఆ పాటని, చాలా అద్భుతమైన పాట. అది సంస్కృతంలో ఉంటుంది, సీతారామరాజు గారు సంస్కృతం నేర్చుకున్నారు, అంత మంచి పాట. ట్రైలర్లో చూస్తేనేమో గుర్రం మీద మీరు పోతానట్టు అవన్నీ అవపడుతున్నాయి కదా, అంటే మీరు గుర్రం సినిమా కోసం నేర్చుకున్నారా లేకపోతే ముందుగానే ఇట్లా సినిమా కోసం నాలుగు ఎక్కినారు? నేను 25 సంవత్సరాల క్రితం నేర్చుకున్నాను. అప్పుడు సినిమా తీస్తానని నాకు తెలియదు కదా, నేను సినిమా అసలు ఆలోచన లేదు, మ్యూజిక్లో ఉండేవాడిని. ఇట్ ఈస్ ప్యాషన్ అంతే, ఒక ప్యాషన్ డెవలప్ చేసుకోవాలి, ఏదో ఒక వెరైటీ ప్యాషన్, ఫిజికల్ ఫిట్నెస్కి రెండింటికి పనికొచ్చేది కావాలనే ఉద్దేశంతో గుర్రపుసారి నేర్చుకున్నాను. సారీ నేర్చుకున్నారు కరెక్టే, మరి ఇప్పుడు అక్కడ అడవిలో పోతా అంటే గుర్రాలు బొందలు అవి ఇవన్నీ ఉంటాయి, మరి అది అక్కడ వాటికి అన్ని అవన్నీ అంటే గుర్రాలకి మనకి రోడ్డు అవసరం లేదు కదా, ఆఫ్ రోడ్డే. గుర్రానికి లైక్ ఏదేంటి, అసలు తార్ రోడ్డు పనికిరాదు గుర్రానికి, మట్టి రోడ్డు కావాలి దానికి, కాలిబాట. ఆ కాలిబాట లాంటిది ఉంటే చాలా ఇష్టం, గడ్డి మీద పరిగెడతాం అంటే ఇంకా ఇష్టం. ఆ రోజులలో సీతారామరాజు కూడా మొత్తం అప్పుడు అంతా రోడ్లు ఎక్కడే, అంతా మట్టి రోడ్లోనూ ఈ ఫీల్డ్లోనూ వెళ్ళేవాళ్ళు, అందుకే దేశం కూడా బాగుండేది. ఒక ప్రాంత ప్రజల కోసం వాళ్ళ జీవన విధానం మంచిగా ఉండాలి, వాళ్ళు తినే తిండి మంచిగా వారి కోసం అంటే రోజు ఒకప్పుడు తన కోసం కాకుండా నా ప్రజల కోసం అనే బతికే రోజుల్లో ఆయన బతికిండు. అది ప్రజలను వారిని దేవునిలాగా ఇప్పటికీ మొక్కుతాళ్ళు. దానికి అంటే ఈ కథకు ఆయనకు సంబంధం దగ్గర ఏం తీసింది సార్? కథకు ఆయనకి సంబంధం అంటే అతని యొక్క అంటే మనిషి అంటే ఇలా ఉండాలి, మానవత్వ విలువలు ఇలా ఉండాలి, దేశం కోసం ఎంతో కొంత చేయాలి అనేటువంటి విధానం ప్రతి మనిషికి అవసరం అని తెలియజెప్పినటువంటి ఒక మహనీయుడు. చివరికి ప్రాణాలే ఇచ్చాడు. ఏంటంటే ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ తెల్ల జాతీయులను తరిమి కొట్టాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు మన భారతదేశం యొక్క శక్తి సరిపోలేదు ఇతనికి ఉన్నటువంటి అండదండలు చాలేదు. ఎందుకంటే వాళ్ళు బ్రిటిష్ సామ్రాజ్యం బాంబులు, గ్రెనేడ్స్, గన్ కనిపెట్టిన వాళ్ళు, వాటితో వచ్చారు వాళ్ళు, ఇండివిజువల్గా రాలేకపోయారు. ఈయన బాణాలతో ఎదుర్కోవాలి. అది మన్యం ధీరుడు సినిమా చూసే వాళ్ళందరికీ మీరు అంటే ఇప్పుడు సినిమా పోవాలంటే ఫ్యామిలీలతోని ఇప్పుడు మా అందరు కుటుంబంతో అందరు పోవాలంటే భయపడే రోజులు, ఏ సినిమా ఎట్లుంటుందో అనేది. ఈ సినిమా పోవాలి అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు? మన్యం ధీరుడు సినిమా పిల్లలు, పెద్దలు, ఓల్డ్ ఏజ్ పీపుల్ అన్ని రకాల వాళ్ళు కూడా హాయిగా చూడొచ్చు. ఇందులో ఎలాంటి అశ్లీలత లేదు. దేశ పోరాటం, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఒక మహనీయుని చరిత్ర. అసలు మనిషి నడవడిక ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలి, మన కళ్ళ ముందు ఏదైనా అన్యాయం కనబడితే ఎదుర్కొని ఇది తప్పు అని చెప్పేటువంటి ధైర్యం ఉండాలి మనిషికి. అప్పుడే నిజమైనటువంటి మనస్తత్వం కలిగిన మానవతా విలువలు కలిగినటువంటి మనుషులుగా తీర్చిదిద్దబడతారు అనేటువంటి ఉద్దేశంతో ఇది అందరూ చూసి తరించాలనే ఉద్దేశంతో నేను సినిమా తీశాను. ఒకటి మరి ఇలా మంచి పాటలు పాడినా అన్నారు, మీరే రాసిన అన్నారు, పాట మా వాళ్ళ కోసం పాడాలి. దేశభక్తి గీతం నమోస్తుతే నమోస్తుతే భారత మాత సమస్త ప్రపంచ ప్రజసన్నుత చరిత ప్రాతః సంధ్యా పులకిత